ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం. శుక్రవారం నేటి మన ధ్యాన లేఖనం ఫిలెమోనుకు వ్రాసిన పత్రిక 15-16 వచనాలు. అతడికి మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును, శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడు నుంటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. వ్యాఖ్యానాంశం: క్రొత్త నిబంధనలో బానిసత్వం. వ్యాఖ్యానాంశం: క్రొత్త నిబంధనలో బానిసత్వం. వ్యాఖ్యానం: క్రీస్తు కానీ శిష్యులు కానీ బానిసత్వం గురించి మౌనంగా ఉన్నారు. పౌలు సైతం బానిసత్వాన్ని ఖండించలేదు. బానిసలు తమ యజమానులకు లోబడి ఉండాలని ఉద్బోధించాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5-8 వచనాలు, కొలస్సై 3వ అధ్యాయం 22-25 వచనాలు, 1 తిమోతి 6వ అధ్యాయం 1వ వచనం, 1 పేతురు 2వ అధ్యాయం 18-20 వచనాలు. ఇంటి నుంచి పారిపోయిన బానిస తనకు తానే స్వచ్ఛందంగా యజమాని వద్దకు వెళ్లేలా ప్రోత్సహించాడు. ఫిలెమోను పత్రిక 10-16 వచనాలు చూడండి. క్రైస్తవ యజమానులు తమ బానిసలను విడుదల చేయాలని పౌలు ఎక్కడా వ్రాయలేదు. వారు తమ బానిసలను దయగా చూడాలని మాత్రమే రాశాడు. ఎఫెసీ పత్రిక 6:9, కొలస్సై 4:1. రోమా సామ్రాజ్యంలో యజమానులు అధిక సంఖ్యలో తమ బానిసలను విడుదల చేసి వారికి విద్య నిపుణతలు నేర్పించి తమ వంశనామం వారికి పెట్టి స్వతంత్రులుగా చేయడం విరివిగా జరుగుతుండేది. రోమా పౌరుల సంఖ్య తగ్గిపోతున్నందువల్ల ఇలా బానిసలను స్వతంత్రులుగా జనసంఖ్యలో కలవడం రోమియోలు తమ విధిగా భావించేవారు. కొత్త నిబంధన కాలంలో బానిసల పరిస్థితి పేద పౌరుల స్థితి కన్నా మెరుగ్గా ఉండేది. వారికి మంచి భోజనం, ఆశ్రయం, నిపుణతలు, సమాజంలో గౌరవం ఉండేవి. స్వతంత్ర పౌరులు చిన్న చిన్న మురికివాడల్లో పేదరికంలో ఉంటుండగా బానిసలు ధనికులైన తమ యజమానుల ఇళ్లలో మంచి స్థితిలో నివసించేవారు. కొత్త నిబంధన బానిసత్వాన్ని ఎందుకు ఖండించలేదు? నిజానికి ఈ ప్రశ్నకు జవాబు కష్టమే. బానిసత్వం అన్యాయం కదా. ఒక మనిషిని ఇంకొక మనిషి తన ఆస్తిగా చూడటం ఏంటి? అయితే ఒకవేళ క్రొత్త నిబంధనలో అపోస్తలులు బానిసత్వాన్ని నిర్మూలించాలని పిలుపునిచ్చారనుకోండి, అపోస్తలుల కార్యాచరణ మరొక దిశకు మళ్ళుతుంది. పాప క్షమాపణే పరమావధిగా సాగిన వారి బోధ బానిసత్వ నిర్మూలన అనే ఒక సామాజిక విప్లవంగా మలుపు తిరుగుతుంది. సువార్త అడుగుపెట్టిన ప్రతి నగరంలోనూ బానిసల తిరుగుబాటులు చెలరేగుతాయి. పౌలు శాంతి, భద్రతలు, మంచితనం, సాధుగుణం ఆదర్శాలుగా యేసు ప్రభువు, ఆయన అపొస్తలులు ఎంత జాగ్రత్తగా నడుచుకున్నప్పటికీ అధికారులు, ప్రజలు వారికి వేరే ఉద్దేశాలు ఆపాదించారు. చూడండి, లోకసువార్త 23వ అధ్యాయం 1-2 వచనాలు, అపొస్తల కార్యములు 21వ అధ్యాయం 37-38 వచనాలు. అలాంటప్పుడు నేరుగా బానిసత్వ నిర్మూలన గురించి అపొస్తలులు బోధించి రాసి ఉంటే సువార్త పరిచర్య గతి తప్పుతుంది. అత్యంత శ్రేష్టమైన లక్ష్య సాధన సువార్త మూలంగా మానవాళి పాపాల విమోచనకై శ్రమించిన అపొస్తలులు బానిసత్వ ఖండన, నిర్మూలన మంచివైనప్పటికీ వీటిని లక్ష్యంగా పెట్టుకుంటే అసలు లక్ష్యం దెబ్బతింటుంది. అయితే తర్వాతి కాలంలో దశాబ్దాలలో బానిసత్వ నిషేధానికి మానవ జాతి మానసికంగా సిద్ధపడినప్పుడు ఇంగ్లాండ్లో విలియం విల్బర్ ఫోర్స్ వంటి పార్లమెంటు సభ్యులు, అమెరికాలో అబ్రహాం లింకన్ వంటి నేతలు బానిసత్వ నిషేధ చట్టాలను తెచ్చి అమలుపరిచారు. వీరు క్రైస్తవ ప్రేమ సిద్ధాంతం వల్ల ప్రభావితులై ఈ ఉద్యమం నడిపించారు. ఇంగ్లాండ్లో విల్బర్ ఫోర్స్ బ్రెదరన్ ఉద్యమం రూపుదిద్దుకుంటున్న సమయంలో అందులో తన పాత్ర పోషించినవాడు. ఈ రోజుల్లో క్రైస్తవులు తమ ఇళ్లలో పనిచేసే వారి పట్ల మర్యాదగా, ప్రేమగా ప్రవర్తించాలి. నౌకర్లు కూడా గౌరవంగా తమ జీవనోపాధి నిమిత్తం తమకు నచ్చిన పని చేస్తున్నారు. వారిని తక్కువగా చూడనవసరం లేదు. తండ్రులు తాము నిర్లక్ష్యంగా చేసిన అప్పులు చెల్లించలేక పిల్లలను కట్టు బానిసలుగా అప్పించిన వారికి అప్పగించడం కూడా మన సమాజంలో చూస్తున్నాం. బాల్యంలో, యవ్వనంలో క్రైస్తవుల ఇళ్లల్లో సేవకులుగా పనిచేస్తున్న వారికి వారి యజమానులు చదువు చెప్పించాలి, నైపుణ్యాలు నేర్పించాలి. వారు కూడా సమాజంలో గౌరవంగా జీవించే వీలు కల్పించాలి. ప్రేమ సువార్త సారాంశం ఇదే. శుభములతో వందనాలు.